తాజ్ మహల్ సినిమా ఏదైతే పరేష్ రావల్ లీడ్ గా నిర్మించబడడం జరుగుతుందో అందులో ట్రైలర్ మరియు పోస్టర్ రిలీజ్ తోనే చాలా వివాదాలు అనేవి తలెత్తాయి. మీరు గమనిస్తే ఏదైతే డోమ్ ఉంటుందో తాజ్ మహల్ కి సంబంధించి ఆ డోమ్ ఎత్తుతుంటే అందులో నుంచి శివుడి విగ్రహం ప్రతిష్ఠించినట్టుగా చూపించడం జరిగింది. అయితే పరేష్ రావల్ మాత్రం గతంలోనే ఈ సినిమాలో అటువంటి సందేశాలు, అటువంటి చిత్రీకరణలు ఏవీ లేవని, వివాదాలు ఉండవని అతడు చెప్పినా, ఏదైతే అయోధ్యకు సంబంధించిన బీజేపీ నాయకుడు ఎవరైతే గతంలో 2022లో తాజ్ మహల్ కి సంబంధించిన 22 రూమ్లు తెరిపించాలి, అందులో శివుడి ఏదైతే విగ్రహం కానీ శివుడి మందిరం ఆనవాళ్లు ఉంటాయని చెప్పగా అప్పుడు అలహాబాద్ హైకోర్టు ఈ పిటిషన్ ని రద్దు చేయడం జరిగింది. ఇతను కూడా ప్రస్తుతం ఈ తాజ్ మహల్ సినిమా గురించి పిటిషన్ వేసి ఈ సినిమాను ఆపివేయాలి, ఎందుకంటే ఈ సినిమా నేను గతంలో 2022లో వేసిన పిటిషన్ ఆధారంగా తీశారు, నా పిటిషన్ లో సారాంశాలను వాడుకున్నారు, ఇలా వాడుకోవడం సరైనది కాదు అని చెప్పి ఈ బీజేపీ నేత కూడా ఈ తాజ్ మహల్ సినిమా గురించి పిటిషన్ వేయడం అనేది